కొన్ని ఘటనలు వినడానికి చాలా ఆశ్చర్యంగా, వింతగా, నమ్మశక్యం కానివిగా ఉంటాయి. కానీ అవి నిజాలే. ఎందుకు జరిగింది అనేది పక్కన పెట్టేస్తే అసలేం జరిగిందో చూడండి. ఒక పాము 25 ఏళ్ల యువకుడిని కాటేసింది. అయితే కాటేసిన కొద్ది సెకండ్లకే ఆ పాము గిలగిలా కొట్టుకుంటూ చచ్చిపోయింది. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో జరిగింది ఈ ఘటన. సచిన్ అనే 25 ఏళ్ల యువకుడు తన పొలంలో రోజులాగే పనిచేసుకుంటున్నాడు. ఉదయం 7 గంటలకి. అయితే చూసుకోకుండా ఒక పాము మీద కాలేశాడు. అది కస్సమని లేచి కాటేసింది. కాటేసిన వెంటనే అతడికి జస్ట్ చీమ కుట్టినట్టే అనిపించిందట. కానీ ఆ పాము మాత్రం గిలగిలా కొట్టుకుంటూ చచ్చిపోయిందట. స్థానికులే ఇది చూసి నివ్వెరపోయారు. ఫారెస్ట్ రేంజర్ ఏమంటాడు అంటే, పాము శరీర కదలికలు వేగంగా ఉండడం వల్ల దానిలో ఉన్న ఆ విషపు సంచి పగిలిపోయి బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి అదే విషంతో పాము చనిపోయి ఉండొచ్చు అని. కానీ సచిన్ ఏమంటున్నాడో తెలుసా? గత 6-7 సంవత్సరాలుగా ఔషధ మూలికలు కలిగిన చెట్ల బెరడ్లతో అతడు పళ్ళు తోముకుంటున్నాడట. ఆ చెట్ల బెరడు నుంచి వచ్చిన కొన్ని ఔషధాల వల్ల తన బాడీ మేబీ విషరహితంగా తయారై ఉండొచ్చు. ఆ రక్తం పాముకి విషంగా మారుండొచ్చు అని అంటున్నాడు. ఆ పేర్లు కూడా నేను నోట్ చేశాను. ఇవేంటి అంటే ఎప్పుడు మనం వినలేదు ఇవి. చిట్చిడియా, పిసుంది, పుల్స, జామున్, మామిడి, వేప, అజన్. ఇవి ఔషధ చెట్లట. వీటికి సంబంధించిన బెరడ్లతో పళ్ళు తోముకుంటాడట 6-7 ఏళ్ల నుంచి. ఇదే కారణం తనకి విషం ఎక్కకపోవడానికి అని సచిన్ అంటున్నాడు. ఏదైతే ఏంటి, ఒక వింత ఘటన. నిపుణులు కూడా దీన్ని రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్ అంటున్నారు. ఒక అద్భుతం అంటున్నారు. ప్రస్తుతం సచిన్ అయితే క్షేమంగా ఉన్నాడు.